హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము లాస్ట్ ఇయర్ లాక్డౌన్కి ముందు తిరుమల దర్శనానికి వెళ్ళామండి. సో మేము 3 days ట్రిప్ కింద అది ప్లాన్ చేసాము. ముందుగా మేము వెళ్ళిన రోజు ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత తిరుమల కొండపైన దర్శించాల్సిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. అవి మేము వెళ్ళిన ప్రతిసారి కవర్ చేయలేకపోతున్నాం. అందుకని ఈసారి ఒక ప్యాకేజ్ తీసుకొని ఒక వెహికల్లో ఇక్కడ మీరు చూస్తున్న 6 ప్లేసెస్ని కవర్ చేసాము. ఫస్ట్ మేము పాపవినాసనం దర్శించుకున్నాము. ఇక్కడ గంగాదేవి టెంపుల్ కూడా ఉందండి. సో టెంపుల్ని దర్శించుకోవచ్చు. అలాగే ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఎంతో చూడడానికి ఎంతో అందంగా ఉంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక రిజర్వాయర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము హదీరాం బాబా టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఇక్కడే మనం కృష్ణుని టెంపుల్ కూడా దర్శించుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది ఆ టెంపుల్. సో ఇది కూడా చాలా బాగుందండి, ప్రశాంతంగా ఉంది. ఇంకా ఈ టెంపుల్ని దర్శించుకొని మేము నెక్స్ట్ శ్రీవారిపాదాలు చూడడానికి వెళ్ళాము. అక్కడి నుంచి మేము చక్రతీర్థం వెళ్ళామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలామంది రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేర్చుతున్నారు. అసలు పేర్చడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయి అని. అలాగే ఇక్కడ ఒక శివుడి టెంపుల్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. చూడడానికి చాలా అందంగా ఉంది ఈ ప్రదేశం. ఇక్కడే దీనికి చేరువలో మనకి శిలాతోరణం కూడా ఉంది. ఇది ఒక అందమైన ప్రదేశం, ఒక గార్డెన్ లాగా ఉంది. మనం ఫొటోస్ తీసుకోవడానికి ఇది చాలా మంచి ప్లేస్ అని చెప్పచ్చు. ఆ తర్వాత ఆకాశగంగ దర్శించుకున్నాము. దీంతో మా డే 1 ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక డే 2లో మేము తిరుపతిలో ఉన్న ఆలయాల్ని సందర్శించుకున్నాము. అందులో ఫస్ట్ టెంపుల్ మీరు చూస్తున్నది కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ కళ్యాణాలు అనేవి జరుగుతుంటాయి. ఇది కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతమైన వాతావరణం. అలాగే ఇది చాలా పెద్ద టెంపుల్ కూడా. ఇక్కడ నుంచి మేము కోదండరామస్వామి టెంపుల్కి వెళ్ళామండి. ఇక్కడ రాముల వారిని దర్శించుకునే ముందు ఆపోజిట్గా ఒక ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది. అది దర్శించుకొని అక్కడి నుంచి మేము కోదండరామస్వామి టెంపుల్కి వచ్చి దర్శించుకున్నాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి మేము ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాము. తిరుపతిలో ఉన్న ఇస్కాన్ టెంపుల్. ఇది కృష్ణుడి దేవాలయం, చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నట్టుగా మేము కపిలతీర్థంకి వెళ్ళామండి. కపిలతీర్థం అనేది శివుని దేవాలయం. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది ఈ ప్రదేశం. పెద్ద కోనేరు ఉంది, అలాగే జలపాతాలు కూడా చూడొచ్చు. అక్కడి నుంచి వచ్చే నీరన్నీ కోనేరులో పడుతుంది. ఇక్కడితో మా డే 2 ట్రిప్ ఎండ్ అయింది. డే 3లో మేము కంచిలో ఉన్న ఆలయాల్ని దర్శించుకున్నామండి. అందులో మొదటిది శివ కంచి. దీన్ని ఏకాంబరేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. ఇది శివుని టెంపుల్, ఎంతో పురాతనమైన టెంపుల్. అలాగే దీని గోపురాలు కూడా చాలా ఎత్తులో ఉన్నాయి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఎన్నో శివలింగాలు ఉన్నాయండి. చాలామంది ప్రతిష్ఠించిన శివలింగాలు ఉన్నాయి. చాలా పెద్ద నందీశ్వరుడు కూడా ఉన్నారు. నెక్స్ట్ కంచికామాక్షి టెంపుల్కి వెళ్ళామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కువ పిక్స్ తీయలేకపోయాము. ఆ తర్వాత విష్ణు కంచికి వెళ్ళాము. మనకి విష్ణు కంచిలోనే బంగారు బల్లి, వెండి బల్లి ఉంటాయి. అలాగే 40 yearsకి ఒకసారి దర్శనం ఇచ్చే వరదరాజస్వామి విగ్రహం కూడా ఇక్కడే అండి ఉండేది, కోనేరులో. ఇది చూస్తున్నారు కదా, ఈ కోనేరులోనే ఉంది. కంచిలో ఉన్న వేరే టెంపుల్స్ అంటే శివ కంచి అలాగే కంచి కామాక్షి కంటే విష్ణు కంచిలో మాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది దర్శించుకోవడానికి. తర్వాత మేము ఇక్కడి నుంచి తిరుత్తనికి వెళ్ళాము. ఇక్కడి నుంచి మేము రిటర్న్ తిరుపతికి వచ్చి గోవిందరాజస్వామి దర్శనం చేసుకొని ఇక రిటర్న్ వచ్చేసామండి. ఇలా జరిగిందండి మా తిరుమల తిరుపతి ట్రిప్. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము.